ఎస్ఎస్కే గ్లోబల్ హాస్పిటల్ తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఆరోగ్యం, శాంతి, ఆనందం మీ జీవితాల్లో నిండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సేన్. వీక్షకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. సో నెల్లూరులో బారాషే దర్గా దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. సో నెల రోజుల దీక్షల తర్వాత ఈరోజు ఫెస్టివల్కి సిద్ధమయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ దీక్షల గురించి 2 మాటలు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అలాగే నెల్లూరు జిల్లా ప్రజలకి ఈద్ ముబారక్. గత నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమై ప్రతి ఒక్కరూ కఠోర దీక్షతో, నిష్ఠాగరిష్టలతో ఈ యొక్క ఉపవాస దీక్షలు పూర్తి చేసి ఈరోజు రంజాన్ ఈదుల్ ఫితర్ నమాజు బారాషే దర్గా ఈద్గా ప్రాంగణంలో చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రంజాను మాసం మొత్తం పూర్తి చేశారని, ఉపవాసాలు పూర్తి చేశారని నేను అనుకుంటున్నాను. అయితే గతంతో పోల్చుకుంటే చాలామంది ఏంటంటే కేవలం ఉపవాసం ఈ యొక్క రంజాన్లో ఉండేటువంటి విధానంలో ఒకటైతే సైంటిఫిక్గా, మెడికేటెడ్గా ఈ యొక్క ఉపవాసం చాలా మంచిది. ఎవరైనా షుగర్ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, హార్ట్ అటాక్ ఇటువంటి వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లల కాడి నుంచి 60 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దీక్షలు ఈసారి భారీ ఎత్తున నిర్వహించినారు. వాళ్ళందరికీ ఈద్ ముబారక్ చెప్తూ ప్రభుత్వం కూడా చేసినటువంటి ఈ యొక్క రంజాన్కి, ఈద్కు కావాల్సినటువంటి మౌలిక వసతులు చాలా బాగా నిర్వహించారు. పొంగూరు నారాయణ గారు కానివ్వండి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రజలకు అనుగుణంగా ముస్లిం సోదరులకు వాళ్ళకి ఆలోచనలకి భిన్నంగా ఈసారి చాలా అద్భుతంగా, ఎందుకంటే ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. ఎండ తీవ్రతలో కావాల్సినటువంటి వాటర్ సప్లై, లేదంటే వాటర్ స్టాల్స్ కానివ్వండి, అలాగే ఎవరైనా ఎండ తీవ్రత ఎక్కువ అస్వస్థకు గురవుతున్నాం, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి. అయితే ప్రభుత్వం ఏది కూడా చాలా చిత్తశుద్ధితో తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్క కూడా చాలా సూక్ష్మంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రతి పండగ కూడా ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి దేవుడి దయ వల్ల, ఈ అల్లా దయ వల్ల ఈ యొక్క పండగ ఇంత ఘనంగా, ఇంత భారీగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి జిల్లా ప్రజలందరికీ ఈద్ ముబారక్. ఈరోజు ఏదైతే బారాషే దర్గాలో ఈద్ గురించి ఇక్కడ ఈద్ నమాజ్ చేశారు. కుల మతాలకి అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలా అని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నారు. ఏదైతే వార్ జరుగుతుందో ఆ వార్ని కూడా ఆపాలని చెప్పేసి, అందరు కలిసి ఉండాలని చెప్పేసి దాని గురించి కూడా ప్రేయర్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ అరేంజ్మెంట్స్ చేసింది మున్సిపాలిటీ వాళ్ళకి 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళకి వన్స్ అగైన్ మా కమిషనర్ గారికి అయితే కానీ, మేయర్ గారికి అయితే కానీ, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారికి అయితే కానీ, నారాయణ గారికి అయితే కానీ అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ, ఎంపీ గారికి, అజీజ్ గారికి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ
ఈసారి చాలా వైభవంగా చేశారు. మంచి హైట్లో షామేనాలు కట్టారు. మామూలుగా అయితే కొద్దిగా డౌన్గా కడతారు, ఈసారి మంచి హైట్లో కట్టారు. అందులో అన్ని వస్తువులు బాగా ఏసీతో పాటు, ఇంతకుముందు ఏసీ కూడా ఉండేది కాదు, టవర్ ఏసీలు పెట్టారు ప్రతి ఒక్క సెక్షన్లో. చాలా అసలు ఎంత బాగా చేశారంటే మన జవాదుల్లా కూడా ఈ దర్గా కమిటీకి ముఖ్యమైన మనిషి. ఈయన ఆధ్వర్యంలో చాలా బాగా పనులు జరుగుతున్నాయి. నిజంగా ఈ మీడియా మిత్రులందరికీ మార్నింగ్ నుంచి పాపం వాళ్ళు ఎండలో ఎంత సమయం చేసుకుని మా కోసం, ముస్లిం సోదరులందరి కోసం ఎంత టైం కేటాయించిన దానికి పేరున ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ అస్సలాము అలైకుం. వన్స్ అగైన్ ఈద్ ముబారక్ అందరికీ.